రొయ్యల పచ్చడి పక్కా కొలతలతో ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉండిద్ది. హాయ్ అండి, నేను రొయ్యలు పచ్చడి చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. రొయ్యలు టైగర్ రొయ్యలు తీసుకున్నాను. నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. వాటికి కావాల్సినవి ఏమో చూడు ఎట్లా వండాలి అని చూపిస్తాను. 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. శుభ్రం కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని శుభ్రం కడుక్కున్నానండి. ఈ లోన్ ఉన్నది బ్లాక్ తీగ కూడా తీసేసుకోవాలి. క్లీన్గా నీట్గా చేసుకోవాలి. ఇవన్నీ ఇక చూడండి, ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని సట్లో వేసుకొని ఉడకపెట్టుకుందామండి. చూపిస్తాను. ఇవ్వండి, అలా మనం ఒక సట్టి తీసుకొని స్టవ్ ముట్టించుకొని ఈ రొయ్యలన్నిటిని దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ సాల్ట్ కొంచెం బాగా ముక్కలు కన్నిటికి సాల్ట్ పట్టింది. పసుపు సాల్ట్ వేసుకుని ఉడికించుకుందాం బాగా. పచ్చట్ల తర్వాత వేయాలి కాబట్టి నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా వాటర్ లేకుండా ఉడికించుకుందామండి. ఇలా వాటర్ లేకుండా ఉడికించుకోవాలి. సూపర్గా ఉండేది ఈ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉండితే కామెంట్ చేయండి. ఇవి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అక్షయ 446 బ్లాగ్స్ చేయాలండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం అంతా శుభ్రంగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు టైం పట్టిద్ది ఉడికిందాకుంటే. ఈలోపు కావాల్సిన దినుసులు ఏదో చూసుకుందాం. చూడండి, ఇట్లా వాటర్ లేకుండా బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ లేకుండా పసుపు కూడా వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇవన్నీ వాటర్ లేకుండా ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఈ కడాయి ఇట్లా పక్కన పెట్టుకుందామండి. ఈ పక్కన పెట్టుకొని ఇప్పుడు దినుసులు ఫ్రై చేసుకుందామండి. దినుసులు వేరే బాండీ పెట్టుకున్నాను. ఈ బాండీలో ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఎందుకంటే 6 కేజీ కాబట్టి రొయ్యలు 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు ఎక్కువ వేసుకోవట్లేదు, నేను చేదుగా ఉంటాయని మెంతులు ఎక్కువ వేసుకోకుండా అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు దినుసులు కొంచెం చెక్క వేసుకుంటున్నానండి. కొంచెం టేస్ట్ కోసం ఘాటు ఉండడానికి ఒక చెక్క. ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ రొయ్యలు అయితే ఎక్కువ వేసుకోవాలండి. నేను తక్కువ రొయ్యలు ఇస్తున్నాను కాబట్టి 3 లవంగాలు వేసుకుంటున్నాను. 3 లవంగాలు, దీంట్లో 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అసలు మ్యాటర్ మర్చిపోతున్నానండి. ఇగో వీటిల్లో జీలకర్ర, మెయిన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకొని వీటిల్లో ఒక 4 మిరియాలు కూడా వేసుకుంటున్నానండి, కొంచెం ఘాటు కోసం. మిరియాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యింది, మిక్సీ పౌడర్ చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే యాలకులు కూడా వేసుకోవచ్చండి. నేను యాలకులు వేయట్లేదు. ఇట్లా ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవ్వాలి. చూడండి, ఇవన్నీ ఫ్రై అయినాయి. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, సిమ్లో పెట్టుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇదే కడాయి పెట్టుకొని పచ్చడి పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ ఈలోపు పౌడర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకుంటాను. చూడండి, ఇలా నేను పౌడర్ వేసేసుకున్నాను. మొత్తం మిక్సీ జార్లో ఇలా పౌడర్ పేస్ట్ లాగా వేసుకున్నాను పౌడరు. ఈ పౌడర్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఈ కడాయి వీటెక్కిందండి. దీంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్, పచ్చడికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ముందుగానే
నేను మాత్రం శనగ నూనె వేసుకుంటున్నాను, సరిపడా శనగ నూనె వేసుకుంటున్నానండి. నూనె హీట్ అయ్యిందండి. మనం వీటిలో శనగ నూనె వేసుకుంటే నిలువ పచ్చడి కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఇట్లా శనగ నూనె వేసుకున్నాను. ఈ శనగ నూనె హీట్ అయిపోయిన కాంచి కాగింది కదా, ఈ రొయ్యలన్నీ దీంట్లో వేసుకోవాలండి. రొయ్యలు తీసుకొని మొత్తం దీంట్లో ఫ్రై చేసుకుందాం. మనం చూడండి వాటర్ కూడా లేకుండా ఎట్లా ఉడికించుకున్నాను. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. శనగ నూనె వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి పచ్చడికి. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అంత వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అండి రొయ్యల పచ్చడికి. ఇది ఫ్రై అయిన కాంచి తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ పెట్టి మనం ఉడికించుకున్నాం కాబట్టి ఈ ఫ్రై అవుతే సరిపోయింది, తొందరగానే ఫ్రై అవుతుంది. చూడండి, పోయినసారి అలాగే పీతల పచ్చడి పెట్టానండి. పీతల పచ్చడి కూడా బాగుందన్నారు అందరూ, ట్రై చేశారంట. పీతల పచ్చడి కూడా సూపర్గా కాదని చెప్పారు కామెంట్స్లో. ఇదండి ఇట్లా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ ఉంది. నేను అల్లం చిల్లిపాయ పేస్ట్ మిక్సీ జార్లో వేసేసుకున్నానండి ఫ్రెష్గా. ఒక స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం చిల్లిపాయ పేస్ట్ దీంట్లోనే ఫ్రై అయిపోయిందండి. వాటర్ అంతా ఉన్నా కానీ మొత్తం ఇంకిపోవాలి, ఫ్రై అవ్వాలి. దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఫ్రై అవుతుంది. 2 రెమ్మల కరివేపాకు ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగ నూనె వేసాం కాబట్టి ఇట్లా నొరుగు వచ్చిద్దండి. శనగ నూనె కంపల్సరీ నొరుగు వచ్చింది. ఇలా ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. లోపు కారం వేసి సిద్ధం చేసుకుందామండి. కారం చూడండి, ఎర్రటి కారం. మనం పచ్చళ్ళకి కారం వేరే క్వాంటిటీ ఉంటుంది, కూరలో వేసుకునే కారం మసాలా కారం అండి. ఈ కారం మాత్రం వేసుకోవాలి. మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. బాగా ఏరుతుంది చూడండి, నూనె కూడా తగ్గుతుంది. ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నిండా ఉడకబెట్టినప్పుడు సాల్ట్ కొంచెం 1/2 టీ స్పూన్ ముక్కలు బట్టలని వేసుకున్నాం కదండి. ఇప్పుడు సరిపడా సాల్ట్, పచ్చడికి ఇది సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్నది సాల్ట్ వేసుకోండి, ముద్దగా ఉన్నది వేసుకోమాకండి. పొల్లాడే సాల్ట్ వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి దినుసులన్నీ, ఈ దినుసులన్నీ దీంట్లో వేసేసుకోవాలి. దినుసులు అలాగే కారం నేను గట్టిగా 2 గంటలు నిండా వేసుకుంటున్నాను. కారం చాలు, 1/2 కేజీ రొయ్యలకి వేసుకున్నాను, సరిపోయిద్దండి. ఇది సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చడి. ఇలా మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. రొయ్యల పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. చూడండి, మనం స్టవ్ ఆఫ్ వేసుకున్న కాంచి అసలు మెయిన్ పాయింట్ పులుపు కావాలనుకుంటే నిమ్మకాయ వేసుకోవాలి. ఇవన్నీ చూడండి ఎట్లా ఫ్రై అయినాయో. చాలు,
ఎందుకు మసాలా దినుసులు అన్నీ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని ఒక నిమ్మకాయ సైజుగా ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా రసాన్ని పిండుకోవాలి. ఇది పులుపు నిమ్మకాయ మనం అన్నిటి పచ్చళ్ళు చింతపండు వాడతాము. ఇటువంటి వాటికి మాత్రం నిమ్మకాయ వాడుకోవాలండి. ఇక ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఇలా మొత్తం పిండుకోవాలి. ఇలా పిండుకోవాలి. చూడండి రెడీ. రొయ్యల పచ్చడి రెడీ అండి. మీరు తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో రొయ్యల పచ్చడి ఎలా ఉంది ఏంటని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గుమగుమలాడే రొయ్యల పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా కలర్ఫుల్గా ఉంది రొయ్యల పచ్చడి. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంది. బాయ్. మరి కొత్త వంటతో మీ ముందు ఉంటానండి.